ఒక కథ. పాము ముంగిస. ఒక రైతు, భార్య, ఒక చిన్న పిల్లవాడు ఉంటారు. 3 నెలల చిన్న పిల్లవాడు. ఆ రైతు చుట్టుపక్కనే ఇంటి పక్కన పొలాలు ఉంటాయి. ఆ పొలాల్లో వాళ్ళు పని చేసుకుంటూ ఉంటారు. ఒకరోజు ఆ రైతుకి ఒక ముంగిస కనిపిస్తుంది. దాన్ని ఇంటికి తెచ్చుకుంటాడు. భార్యకి ఇష్టం ఉండదు, పిల్లవాడికి ఏమైనా హాని చేస్తాడేమోనని. కానీ భర్త మాటను కాదనలేక ఇంట్లో ఉంచుకుంటుంది. వాళ్ళు పొలంలో పనికి వెళ్తూ ఉంటారు. ఒకరోజు పొలంలో పని చేస్తున్నప్పుడు ఇంట్లో పిల్లవాడు ఉయ్యాల్లో ఉంటే దాని దగ్గరికి ఒక పాము, భయంకరమైన పాము పిల్లవాడి దగ్గరికి వస్తుంటుంది. ముంగిస చూసి దానితో పోరాడి దాన్ని ముక్కల కింద చేసి నరికేస్తుంది, చంపేస్తుంది. యజమాని వస్తుంటే వెళ్ళి గబగబా ఆనందంతో దాని ముందు దగ్గర యజమాని దగ్గరికి వెళ్తుంది. భార్య ముంగిసని చూసి, నోటిని రక్తాన్ని చూసి, ఇది నా కొడుకు ఏమన్నా హాని చేసిందేమో అని చెప్పేసి ఏడుపు మొదలు పెడుతుంది. ఈ భర్త కూడా ఆ విషయం తెలుసుకోకుండా నా కుటుంబాన్ని ఈ ముంగిస ఏదో చేసేసిందని అక్కడ కర్ర తీసుకుని గట్టిగా మోదేసి అని చంపేస్తాడు. లోపలికి వెళ్ళి చూస్తారు. లోపల చచ్చిపోయిన పాము చూసి అప్పుడు వాళ్ళు, అయ్యో ఈ ముంగిస మా పెద్దవాడు ప్రాణం కాపాడింది, నేను ఎంత తప్పు చేశానని చెప్పేసి బాధపడతాడు. అప్పటికే అది చనిపోతుంది. అంటే ఇక్కడ వాడు తొందరపడడం వల్ల సాయం చేసినటువంటి జంతువుని తన చేతులతో చంపేసుకున్నాడు. అలాగే ముంగిస కూడా తొందరపడింది, లోపలికి వచ్చేదాకుండా ముందుకు వెళ్ళిపోయి తన ప్రాణాలను కోల్పోయింది. ఈ కథలో మనం ఏదైనా పని చేసేటప్పుడు తొందరపడకుండా నిదానంగా ఆలోచించి చేయాలి అనేది ఈ కథలో నీతి.